బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రోజు రోజుకి మానవ సంబంధాలని మంట కలిసిపోతున్నాయి. పరాయి మగాడి మీద ప్రేమతోనో లేకపోతే వాళ్ళ మోజులోనో పడి భార్యల మధ్య భర్తలని హత్య చేస్తున్నారు. అలాంటి ఒక సంఘటననే మహారాష్ట్రలోని పెహల్గార్ జిల్లాలో జరిగింది. భార్య చేతిలోనే భర్త బలైపోయాడు. దృశ్యం సినిమా స్టైల్లోనే భర్తను భార్య చంపేసిన తర్వాత ఇంట్లో ఉన్న టైల్స్ అన్ని తీసేసి అక్కడే పాతిపెట్టి కొత్త టైల్స్ వేసేసి ఏం సంబంధం లేనట్టు ప్రియుడితోనే అక్కడి నుంచి పరారైపోయింది. ఆ మృతుడి పేరు వచ్చేసి విజయ్ చౌహాన్. అతని వయసు 35 సంవత్సరాలు. ఆయన ఒక డైలీ లేబర్ కింద వర్క్ చేస్తుండేవాడు. ఈ కోమల్ చౌహాన్ అతని భార్య 28 సంవత్సరాలు. వీళ్ళిద్దరికి పెళ్ళై కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంటికి ఎదురుగానే ఒక అబ్బాయి ఉన్నాడు. అతని పేరే మోను శర్మ బాయ్ నెక్స్ట్ డోర్ లాగా చాలా ఫ్రెండ్లీగా ఈ కోమల్ చౌహాన్తోని ఒక రిలేషన్ బిల్డ్ చేశాడు. దాని తర్వాత మరి భర్త మీద భర్తతోని ఏదైనా మనస్పర్ధలు వచ్చాయా లేకపోతే అతనితో ఏమన్నా గొడవలు జరిగాయో తెలియదు. కానీ ఈ మోను శర్మ మీద మోజు పెంచుకున్న కోమల్ చౌహాన్ అతనితో ఒక వైవాహేతర సంబంధాన్ని ఏర్పరచుకుంది. దాని తర్వాత ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న క్రమంలో భర్తకు తెలిసిందో మరి ఏంటో కానీ ప్రియుడిని అడ్డుగా ఉన్నాడనిపించి హతం చేయాలనిపించింది. ఇంకో పక్కన మనం ఒక్కసారి విజువల్లో చూద్దాం. ఈ మోను శర్మ అనే ఎవరైతే ప్రియుడని ఉన్నదో అతను చూసి ఒక చిన్న పిల్లాడిలా ఉన్నాడు. మరి ఈమెకైతే 28 సంవత్సరాలు పెళ్ళయి మరి భర్తతో ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా మరి ఒక చిన్న పిల్లాడిలాగా కనిపిస్తున్నాడు. ఆ పిల్లాడికి మరి మాయమాటలు చెప్పిందా ఏం చేసిందా తెలియదు. సో దాని తర్వాత మరి ఒకరోజు భర్త అడ్డుపడుతున్నాడన్న ఆవేశంతో ఈ మోను శర్మ ప్లస్ కోమల్ చౌహాన్ వీళ్ళిద్దరు కలిసి ఆ విజయ్ చౌహాన్ని చంపేసి ఇంట్లోనే అదిగో నీట్గా టైల్స్ అన్నీ తీసేసి అక్కడే పాతిపెట్టిన తర్వాత కొత్తగా ఫ్రెష్ టైల్స్ కూడా వేసి మరి దొరికిపోతామని అనుకున్నారో ఏంటో తెలియదు. కానీ అక్కడి నుంచి వాళ్ళు పారిపోయారు. పారిపోయిన తర్వాత విజయ్ చౌహాన్ వాళ్ళ సోదరుడు ఎవరైతే ఉన్నాడో తను 15 రోజుల నుంచి మా అన్న కనిపించట్లేదు, మా అన్న ఫోన్ ఎత్తట్లేదు, మా అన్న ఇంటికి వెళ్ళినా కనిపించట్లేదు అని చెప్పి అతనికి డౌట్ వచ్చి ఇంటికి వచ్చి ఇంట్లో తాళం పగలు కొట్టి చూసిన తర్వాత కొత్త టైల్స్ కనిపిస్తున్నాయి ఫ్లోర్ నిండా. ఈ కొత్త టైల్స్ ఎందుకు వచ్చాయని ఒక అనుమానం వచ్చి టైల్స్ని తవ్వి చూస్తే అక్కడ దుర్వాసన వచ్చిన కారణంగా ఆయన పోలీసులని ఆశ్రయించాడు. పోలీసులు వచ్చి అక్కడున్న టైల్స్ అన్నిటిని తొలగించి అక్కడ చూస్తే విజయ్ మృతదేహం కనిపించింది. సో విజయ్ మృతదేహం కనిపించిన తర్వాత చూస్తే ఏంటంటే కోమల్ చౌహాన్ మోను శర్మ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కోమల్ చౌహాన్ బాయ్ ఫ్రెండ్ మోను శర్మ వీళ్ళిద్దరు గడిచిన 15 రోజుల నుంచి వీళ్ళు ఎక్కడ లేరు. 15 రోజుల నుంచి వీళ్ళు పరారీలో ఉన్నట్టు అప్పుడు గమనించిన తర్వాత ఆ విషయం వెలుగులోకి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. సో రోజుకి మానవ సంబంధాలన్నీ ఇలా మంటగలిసిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనీసం రోజుకి 2-3 సంఘటనలు ఇలాంటి వెలుగులోకి వస్తున్నాయి. మీరు పారిపోవాలంటే పారిపోండి, మీరు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి, కానీ భర్తలను ఎందుకు చంపుతున్నారన్న విషయాన్ని మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు. ఎలాగో విషయం వెలుగులోకి వస్తుంది. ఈ మధ్య ఇన్ని సెన్సేషనల్ న్యూస్లు జరిగిన తర్వాత కూడా ఇలాంటి దుర్ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దాని మీద మీరేమనుకుంటున్నారో ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియపరిచే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి శిల్ప, అసలు ఈ విషయం వెలుగులోకి ఎలా వచ్చింది? అసలు ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? రైట్, ఈ మధ్య కాలంలో ప్రియుడు మోజుతో భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటనలు కంటిన్యూస్ గా రిపీట్ అవుతూనే ఉన్నది. మరోసారి అలాంటి ఘటనే ఒకవైపు మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఇది ఏకంగా దృశ్యం సినిమా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా దృశ్యం సినిమా స్టైల్లో భర్తను హత్య చేశారు. ప్రియుడు మోజుతో సొంత భర్తను తను చంపేసి అనంతరం ఇంట్లో ఉన్నటువంటి టైల్స్ కింద తనను బాడీని ముక్కలుగా కట్ చేసి అనంతరం దాని కింద పాతి పెట్టేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే టైల్స్ కింద ఉంటే ఎవరికి కూడా అనుమానం రాదు. దానికి సంబంధించి కూడా ఈ పక్క ప్లాన్ ప్రకారం ఇదంతా జరిగినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కొన్నేళ్ల క్రితం విజయ్ చౌహాన్ కు కోమల్ చౌహాన్ కి మ్యారేజ్ అయ్యి వాళ్ళు మంచిగా ఉంటున్నారు. కానీ మధ్యలో ఒకవైపు కోమల్కి ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి మోనుతో ఒకవైపు వాళ్ళు తరచుగా మాట్లాడుకునేవారు. ఆ మాటలు కాస్త ప్రేమగా మారి వాళ్ళిద్దరికి అక్రమ సంబంధానికి దారి తీసింది. వాళ్ళు నిత్యం కూడా వాళ్ళిద్దరు కలిసి ఉంటూ నిత్యం కూడా బయటకు వెళ్ళేవారు. సో భర్త అడ్డుగా ఉన్నారు, ఎట్లనైనా భర్త అడ్డును తొలగించుకోవాలంటూ కూడా ఇద్దరు ప్రియుడు అదేవిధంగా భార్య కలిసి తన భర్తను అత్యంత కిరాతకంగా కలిసి భర్తని హత్య చేసిన అనంతరం వాటిని ముక్కలుగా డైట్ చేసి టైల్స్ కింద ఏదైతే మన ఇంట్లో ఉండేటువంటి టైల్స్ ఏవైతే ఉంటాయో వాటి కింద
తన బాడీ పాటి పెట్టినట్టు కూడా ఒకవైపు నిందితులు ఒకవైపు వాగ్మూలం కూడా చెప్పారు. మొత్తం మీద ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ప్రియుడి మోజులో పడి ఇటు భర్తల్ని అత్యంత కిరాతకంగా ఒకవైపు మానవ సంబంధాలకు మచ్చ తెచ్చే విధంగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు దీనిపైన పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకున్నప్పటికీ వాళ్ళ మాత్రం అవేర్నెస్ రావటం లేదు. ప్రియుడితో కలిసి అత్యంత కిరాతకంగా జరుగుతుంది. మనం ఈ మధ్య కాలంలోనే మేఘాలయలో చూసిన మేఘాలయలో హనీమూన్కి వెళ్ళి అక్కడ ప్రియుడితో కలిసి అత్యంత కిరాతకంగా భర్తని మ్యారేజ్ చేసుకుని, సో అలాంటి ఘటన మరోసారి ఇక్కడ రిపీట్ అయింది. ఇది ఇంకా ఆమె ఇంకా ఒక అడుగు ముందుకేసి ఎవరికి దొరకొద్దంటూ కూడా తను టైల్స్ కింద పెట్టినట్టు కూడా తెలుస్తున్నది. ఇంకోవైపు తన కొడుకు కనిపించడం లేదంటూ కూడా ఒకవైపు ఎవరైతే విజయ్ యొక్క తల్లిదండ్రులు ఇప్పటికే పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని వాళ్ళకి మధ్య సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, వాళ్ళందరూ కూడా తమ కోడలిపై అనుమానం ఉందని కూడా ఆ యాంగిల్లో ఒకవైపు పోలీసులు విచారణ చేపట్టడంతో మొత్తం కూడా బయటకు వచ్చింది. ఎందుకంటే అక్కడ టైల్స్ కూడా కొత్త చేంజ్ చేశారు. కొత్త ఎందుకు చేంజ్ చేశారంటే ఆమె దగ్గర ఆన్సర్ లేకపోవడంతో అవి తవ్వి చూస్తూ అనంతరం DNA టెస్ట్ పంపడంతో ఈ బండారం మొత్తం కూడా బయటపట్టింది. ప్రస్తుతం వాళ్ళిద్దరు కూడా ఇప్పుడైతే తన టైల్స్ కింద పాతి పెట్టి వెంటనే తను కూడా పరారైనట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీసులు వాళ్ళ కోసం గాలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే కోమల్ పైన అదే విధంగా తన ఎవరైతే ప్రియుడు ఉన్నాడో మోను ఇద్దరి పైన కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, స్థానికులు కావచ్చు, అందరూ కూడా ఒకవైపు స్మెల్ వస్తున్నప్పటికీ దాన్ని కూడా ఏదైతే సెంట్లు కావచ్చు వాటిని కూడా కప్పి చెప్పినట్టు కూడా అర్థమవుతుంది. కానీ ఒక్కసారిగా ఒకవైపు తన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ మొత్తం ఎప్పుడైతే పోలీసులు ఆశ్రయించారో వెంటనే వాళ్ళందరూ ఎవరైతే కోమల్ అదే విధంగా తన ప్రియుడితో కలిసి పరాల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం విషయం కూడా బయటికి రాగానే ప్రస్తుతం అయితే వాళ్ళిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మనం చూస్తే కనుక భార్య చేతిలో మరో భర్త బలైపోయాడు. దృశ్యం సినిమా స్టైల్లోనే ఇదంతా చేశారు వాళ్ళు, పక్కా ప్లానింగ్ చేసి. అంటే ప్రియుడితోని భార్య కలిసి ఉండడానికి భర్త అడ్డుపడుతున్నాడనే నెపంతోనే ప్రాపర్గా ప్లాన్ చేసి భర్తని చంపేసి ఇంట్లోనే టైల్స్ అన్నీ రిమూవ్ చేసి ఇంట్లోనే పాతి పెట్టేశారు. సో టైల్స్ రిమూవ్ చేస్తున్న క్రమంలో చుట్టుపక్కల ఉన్న నేబర్స్ ఎందుకు ఇలా చేస్తున్నారంటే బాత్రూమ్ని రీఫర్బిష్ చేస్తున్నాం, కొత్త టైల్స్ వేస్తున్నాం బాత్రూంలో అని అలా సాకుని చెప్పుకుంటూ వచ్చేస్తారు. ఒక్కసారి వివరాలు కనుక వాళ్ళ వివరాలు చూస్తే కనుక విజయ్ చౌహాన్ అని చెప్పేసి మహారాష్ట్రకు సంబంధించి పెహల్గార్ డిస్టిక్ ఇది ఏదైతే ఉందో ఇది ముంబై నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉండే ఇది ఒక ప్లేస్. ఇక్కడ విజయ్ చౌహాన్ భార్య కోమల్ చౌహాన్ 28 సంవత్సరాలు. సో మోను శర్మ అని చెప్పి ఇంటికి దగ్గరలోనే ఉండే ఒక అబ్బాయితోని కోమల్ చౌహాన్కి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమలోకి మారింది. ఈ ప్రేమకి భర్త అడ్డుకుంటాడనే నెపంతో వాళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసి చంపేశారు. చంపేసిన తర్వాత వాళ్ళిద్దరు అక్కడి నుంచి పరారైపోయారు. ఆ చంపి ఎప్పుడైతే టైల్స్ అంతా రిమూవ్ చేసి అక్కడ పాతి పెట్టే ప్రయత్నం చేసినప్పుడు టైల్స్ ఎందుకు తీస్తున్నారని చుట్టుపక్కల వాళ్ళు అడిగితే మేము బాత్రూమ్ని ఫర్నిష్ చేస్తున్నాం, మళ్ళీ ఒకసారి రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం అన్న నెపంతో వాళ్ళు ఇలా చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇంకో పక్కన మనం చూస్తే విజయ్ చౌహాన్ కోమల్ చౌహాన్కు ఒక 8 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో ఈ మోను శర్మతోని